మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం నార్మల్‌గా ఏ వయసుల్లో కళ్ళ డాక్టర్‌ని చూపించుకోవాలి? ఎప్పుడు కంటి సమస్యలు మొదలవుతాయి? అనేది అందరికీ ఒక క్వెషనైర్‌గా ఉంటుంది. ప్రతి పిల్లల్లో గూడా మనకి అంటే పుట్టుక నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి గూడా లెన్సు అంటే కన్ను డెవలప్ అవుతా ఉంటది. మదరు రియలైజ్ అయ్యి ఆమె ప్రెగ్నెంట్ అని గుర్తుపెట్టే లోపల కన్ను ఫార్మ్ అయిపోతది. అప్పుడు మదర్ గానీ సరిగ్గా న్యూట్రిషనల్ ఫుడ్ అంటే మంచిగా ఆహారం తీసుకోకపోయినా స్పైనల్ కార్డు, బ్రెయిన్, ఐ ఈ 3 కూడా ఒకసారే డెవలప్ అవుతాయి అమ్మ కడుపులో. అంతేకాకుండా ప్రెగ్నెంట్ వుమెన్‌లో మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా ఎప్పుడైనా కూడా జ్వరం గానీ అట్లాంటి ఏదైనా వస్తే కన్ను ఎఫెక్ట్ అవుతా ఉంటది. అది ఆళ్ళకి పుట్టుక నుంచే క్యాట్రాక్ట్ అనేది కూడా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే పుట్టిన పిల్లల్ని ఫస్ట్ డెలివరీ అవ్వగానే కూడా గైనకాలజిస్ట్ సహకారంతో మనకి నార్మల్ వెయిట్ బేబీస్ అవుతే ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు. ఎవరైనా సరే మన ఇండియన్ వెయిట్ ప్రకారం 2.5 కేజీస్ కన్నా తక్కువగా ఉన్నారు అంటే ఆ బేబీస్ అందరినీ కూడా ఒక్కసారి ఆఫ్థల్మాలజిస్ట్‌కి ఆ టైంలో చూపించాలి. రెటీనా ఆర్ఓపి అంటాము. అంటే రెటీనా పూర్తిగా డెవలప్ కాదు. ఆ టైంలో గనక మనం గుర్తుపట్టి ఒక్కసారి ఆఫ్థల్మాలజిస్ట్‌కి చూపించుకోకపోతే పర్మనెంట్ బ్లైండ్‌గా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రీమెచ్యూర్డ్ బేబీస్‌లోను వెయిట్‌లో అంటే 2.5 కేజీస్ కన్నా తక్కువగా ఉన్న చిన్న పిల్లల్లోనూ, బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో ఒక్కసారి కంటి డాక్టర్‌ని తప్పకుండా చూపించుకోవాలి. అంతేకాకుండా చిల్డ్రన్ అంటే ఇన్ఫాంట్ స్టేజ్ చిల్డ్రన్, మంత్స్ బేబీసు, 1 ఇయర్ లోపు ఎవరైనా కూడా ఏదైనా ఆబ్జెక్ట్‌ని మైల్ స్టోన్స్ మనకి డెవలప్ అవుతూ ఉంటాయి. కలర్ఫుల్ ఆబ్జెక్ట్ 3 మంత్స్ అవగానే మదర్‌ని చూసి నవ్వటం అట్లాంటివి అంటే రికగ్నిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కలర్ఫుల్ టాయ్స్‌ని గుర్తుపట్టటం ఇలాంటివి ఏదైనా కూడా చిల్డ్రన్ ఫాలో అవుతూ ఉండాలి. ఇది కానీ చూడలేదు, చెయ్యట్లేదు పిల్లలు అంటే ఇమీడియట్‌గా కళ్ళ డాక్టర్‌కి చూపించాలి. అదే కాకుండా కంటిలో మెల్ల అనేది ఉంటది. చిన్నపిల్లల్లో 5-10 డిగ్రీస్ మెల్ల ఉంటది. అది పెరుగుతూ ఉన్నప్పుడు ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు కొంతమందికి సెట్ అయిపోతది. అంతేకాకుండా ఎవరికో అయినా మెల్ల ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్‌గా కళ్ళ డాక్టర్స్‌కి కొన్ని కుటుంబాల్లో మెల్ల అనేది చూస్తూ ఉంటాం. అది ఎందువల్ల వచ్చింది అంటే దృష్టి లోపాలు రిఫ్రాక్టివ్ ఎర్రర్ వల్ల వచ్చిందా? ఏదైనా ఇంకా బిహైండ్ కాజెస్ రెటినోబ్లాస్టోమా చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్‌గా చూసే కంటి ట్యూమర్ రెటినోబ్లాస్టోమా ఇవన్నీ ఉన్నప్పుడుగా కూడా మెల్ల అనేది కనిపిస్తూ ఉంటది. అంటే మెల్లకన్ను ఉన్నోళ్ళందరికీ ఇవన్నీ కాదు. ఒక్కసారి దగ్గరున్న ఆఫ్థల్మాలజిస్ట్ కళ్ళ డాక్టర్ గారికి ఒక్కసారి చూపించి సజెషన్ తీసుకోవటం వల్ల ఎంతైనా బేబీకి మనం అంటే ఐసైట్‌ని తగ్గకుండా ప్రివెంట్ చేయగలం. అంతేకాకుండా ప్రీ స్కూలింగ్ ఏజ్ అంటాం. ప్రీ స్కూలింగ్ ఏజ్‌లో ఇంట్లో ఉన్నప్పుడు 3-5 ఇయర్స్ టాడ్లర్స్ ఆ టైంలో టాయ్స్‌ని గుర్తుపడుతున్నారా లేదా కలర్ఫుల్ టాయ్స్‌ని అట్లా. అంతేకాకుండా దూరమైన ఆబ్జెక్ట్‌ని పికప్ చేస్తున్నారా, ఏదైనా ఆల్ఫాబెట్స్ అవి నోట్స్‌లు అవి తప్పుగా రాసుకొని వస్తా ఉన్నా ఒక్కసారి స్కూలింగ్ ఏజ్‌లో కూడా రెగ్యులర్ ఐ చెకప్ ఒక్కసారి చేయించుకోవాలి. మయోపియా ఇప్పుడు నియర్ సైటెడ్ పీపుల్ అని అంటారు. ఆ మయోపియా అనేవాళ్ళు దగ్గర బాగా చూడగలుగుతారు. దూరం ఉండే బోర్డు మీద అక్షరాలు అవి వాళ్ళకి ఫోకస్ కాదు. అందువల్ల పక్కనోళ్ళ దానిలో చూసి రాసుకోవటం అట్లాంటివి చేస్తారు. వాళ్ళని ఇమ్మీడియట్‌గా మనం తీసుకొని వచ్చి డాక్టర్‌తో ఐ డాక్టర్ కన్సల్ట్ అయ్యి గ్లాసెస్ ఇవ్వటం వల్ల యాంబ్లియోపియా అంటే లేజీ ఐ అంటామా కన్ను బాగానే ఉంటుంది. ఎనటామికల్‌గా, ఫిజియలాజికల్‌గా పెరుగుదల అంతా బాగుంటుంది. కానీ వాళ్ళకి ఐసైట్ ఉండటం వల్ల కన్నుని ప్రాపర్‌గా యూజ్ చేయరు. యూజ్ చేయకపోవటం వల్ల లేజీ ఐ అయిపోతుంది. లేజీ ఐ ఒక 14 ఇయర్స్ 15 ఇయర్స్‌కి తర్వాత చూపిస్తే ఆ కన్ను దాని ఫిజియలాజికల్ ఫంక్షన్ చూడటం కూడా మనం ఇంప్రూవ్ చేయలేం. అందువల్ల స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ని ఒక్కసారి ఏదో ఒక ఏజ్ గ్రూప్లో 6-10 ఇయర్స్‌లో ఒక్కసారి చూపించాలి. అంతేకాకుండా యంగ్ అడల్ట్స్‌లో
ఇప్పుడు మోస్ట్ కామన్గా ఈ డిజిటల్ ఫోన్స్ అవి వచ్చినప్పుడు వచ్చేసి అవి చాలా ఐ సమస్యలు తెచ్చిపెడతా ఉండేది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో ఒక్కసారి ఐ డాక్టర్ని చెక్ చేసుకొని మనకి ఏమన్నా గ్లాసెస్ రిక్వైర్మెంట్ ఉన్నదా, ప్రివెన్షన్ ఏఆర్సి గ్లాసెస్ అను బ్లూరే గ్లాసెస్ అను ప్రిస్క్రైబ్ చేసుకొని సిస్టమ్ మీద యూజ్ సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేసేటప్పుడు 6 to 8 hours మించి పనిచేసేటప్పుడు ఆ గ్లాసెస్ పెట్టుకోవటం. 40 yearsలో మనం చత్వారం ప్రెస్బయోపిక్ కరెక్షన్కి ఒకసారి కళ్ళ డాక్టర్ దగ్గర తప్పకుండా ఆ ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. ఈ టైంలో మనకి పేషెంట్ తొందర చేయకుండా ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా కానీ ఇంకా మ్యాక్యులర్ డీజనరేషన్, డయాబెటిక్ పీపుల్ ఇప్పుడు మోస్ట్ కామన్గా అందరికీ 40 yearsకి అట్లా కొంతమందికి డయాబెటిక్ స్టేటస్ అవి తెలిసినప్పుడు ఐ డాక్టర్ని తప్పకుండా కన్సర్న్ చేసి రెటినల్ ఎగ్జామినేషన్ చేయటం వల్ల మనకి ఆప్టిక్ నర్వ్ డిస్క్ డ్యామేజ్ ఏదైనా కప్పింగ్ కానీ అట్లా ఉంటే గ్లకోమా పేషెంట్ అని దాని ట్రీట్మెంట్ తీసుకోవటం. అదే డయాబెటిక్ రెటినోపతి, బీపీ ఉన్న వాళ్ళకి హైపర్టెన్సివ్ రెటినోపతి, అవే కాకుండా మ్యాక్యులాలో చాలా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అవి కూడా మనం ఈ ఏజ్ గ్రూప్లో ఒకసారి టెస్ట్ చేయటం వల్ల మనం పేషెంట్కి మంచిగా అడ్వైజ్ చేసుకొని గ్లాసెస్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, సప్లిమెంటేషన్స్ ఇవ్వటం వల్ల కొన్ని 10 to 20% ఆఫ్ ఐ డిసీజెస్ని ఇక్కడ మనం కొంచెం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా అగైన్ సీనియర్స్ అబౌవ్ 60s క్యాట్రాక్ట్ అని ఏజ్ రిలేటెడ్ ఇవి, అంతేకాకుండా ఏఆర్ఎండి అనేది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అవి మ్యాక్యులా, రెటీనా వీటన్నిటిల్లో కూడా మనం రూల్ అవుట్ చేసుకొని వాళ్ళకి సరైన ట్రీట్మెంటు, గ్లాసెస్ అవి ప్రిస్క్రైబ్ చేయటం వల్ల ఈ ఏజ్ గ్రూప్లో అబౌవ్ 40s అండ్ అబౌవ్ 60s వన్స్ దే షుడ్ గో టు ఆఫ్థల్మాలజిస్ట్, కళ్ళ డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళి టెస్ట్ చేయించుకోవటం వల్ల 50% ఆఫ్ ద బ్లైండ్నెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు.